నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్‌లో అరెస్టులు హవా కొనసాగుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఒక వారం 10 రోజుల కిందనే వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడేమో పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేశారు. సో, మరి ఇది రెడ్ బుక్‌లో ఉన్నటువంటి పేర్లేనా లేకపోతే అసలేంటి? మరి ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ రవి తుంగిల ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రవి గారు. నమస్తే అండి. సో, ఏపీ రాజకీయ నాయకులకు సంబంధించి చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ అరెస్టుల హవా నడుస్తున్నట్టుగా అనిపిస్తోంది. అలాగే కనిపిస్తోంది కూడా. మోస్ట్లీ హైదరాబాద్‌లోనే వాళ్ళు అరెస్ట్ చేసి ఏపీకి తీసుకెళ్లారు. ఇంతకు ముందేమో వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. ఇప్పుడేమో పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేయడం జరిగింది. సో, ఇలా చూసుకున్నట్లయితే రెడ్ బుక్‌లో ఉన్నటువంటి నేమ్స్‌ని తీస్తున్నారేమో, వన్ బై వన్ అరెస్ట్ చేస్తున్నారేమో అనేటువంటి ఆలోచన వస్తోంది. దీని గురించి మీరేమంటారు? సో, రెడ్ బుక్ అనే విషయాన్ని ఒకటి పక్కన పెడతారండి. ఇప్పుడు మనం అరెస్ట్ అయిన వాళ్ళ లిస్టు చూస్తే ఇప్పటివరకు వీళ్ళందరూ గత ప్రభుత్వ హయాంలో వైసీపీ అధికారంలో ఉంది అని రెచ్చిపోయిన వాళ్ళే. ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారు ఆయన చెప్పాలంటే మిగతా వాళ్ళతో పోలిస్తే కొంచెం చదువుకున్నవాడు, కొంచెం అన్నీ తెలిసినవాడు. అన్నీ తెలిసినవాడు కూడా కేవలం డబ్బుల కోసం లేదా పదవుల కోసం ఆశపడి తన క్యారెక్టర్ని నాశనం చేసుకుని గత ప్రభుత్వంలో హయాంలో వాళ్ళ అండ చూసుకుని ఎలా రెచ్చిపోయాడో మనందరికీ తెలుసు. అది మనం మొత్తం చూసాం. ఇప్పుడు అంతెందుకంటే ఇప్పుడు వాళ్ళు గతంలో ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ని అంటే కొన్ని మనం అసలు ఇంటర్వ్యూలో చెప్పుకోలేని, మళ్ళీ పేపర్ మీద రాయలేని, కొన్ని కనీసం పలకరించడానికి కూడా ఉచ్చరించలేని బూతులతో ఆయన ఎలా రెచ్చిపోయాడో మనం చూసాం. అందుకే ఆయన అరెస్ట్ అవ్వగానే ఆయన గత వీడియోస్ మొత్తం ఆటోమేటిక్గా వైరల్ అవుతున్నాయి. అవన్నీ ఇప్పుడు మామూలుగా హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ఒక ప్రెస్ మీట్ పెట్టి అందులో నాకో అనే పదంతోనే పవన్ కళ్యాణ్ ముందు వెనక ఎంత దారుణంగా తిట్టాడో అందరూ చూశారు. ఇప్పుడు ఎవరైనా సరే నీకు వ్యక్తిగతంగా ఉంటే విమర్శించు. నీకు అతను పవన్ కళ్యాణ్ నచ్చలేతే నువ్వు నీ పద్ధతి నచ్చలేదు, నువ్వు తీసుకున్న ఈ విధానపరమైన చర్యలు చాలా దారుణంగా ఉన్నాయి, ఇది కరెక్ట్ కాదు, ఇది మామూలుగా అయితే వేరే లీడర్ ఎలా ఆలోచిస్తాడో నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు అని నువ్వు ఒక దిశానిర్దేశం చేసినట్టుగా ఉండాలి తప్ప నువ్వు వ్యక్తిగత ఆరోపణలు తెక్కకూడదు కదా. సో వ్యక్తిగత ఆరోపణలకు సంబంధించి పవన్ కళ్యాణ్ని చాలా దారుణంగా తిట్టాడు, ఫ్యామిలీ జోలికి వెళ్ళాడు, వాళ్ళ కుటుంబ సభ్యులు తిట్టాడు, భార్యని తిట్టాడు, ముగ్గురు పెళ్ళాలన్నాడు. అంటే అట్లా పోసానికి సంబంధించి పవన్ కళ్యాణ్ మీద పోసాని చేసిన చాలా దారుణమైన కామెంట్ ఒకటి చెప్తాను చూడండి. ఒక పుల్లకి చీర కడితే పవన్ కళ్యాణ్ చీరను చూస్తాడు అని చెప్పాడు. అది పబ్లిక్ కామెంట్ చేశాడు ఆయన. సో ఇలాంటి కామెంట్ చేశాడు. ఇక లోకేష్ని, చంద్రబాబుని ఇక వాళ్ళైతే ఇంకా ఏ రేంజ్లో తిట్టాడు అందరూ మనం చూసాం. సో రెడ్ బుక్లో ఉంది పేరు లేదు పక్కన పెడితే ఇవన్నీ వీళ్ళు చేసినవన్నీ కరెక్టేనా? మనం ఒకసారి జనరల్గా మాట్లాడుకుందాం. సో వాళ్ళు వైసీపీ అండ చూసుకునో లేకపోతే అప్పుడు ప్రభుత్వం అండ చూసుకునో జగన్ అండ చూసుకునో వాళ్ళు సాధించిన ఈ దమనకాండ, ఈ దారుణమైన మాటలు ఇవన్నీ నిజంగా సహేతుకమేనా? అది ఎవరైనా సభ్య సమాజంలో ఎవరైనా ఇట్లా మాట్లాడతారా? ఒక్కసారి ఆలోచిస్తే కాదనిపిస్తుంది. సో రెడ్ బుక్లో పేరుందనో రెడ్ బుక్లో పేరు లేదనో కాదు, కానీ వాళ్ళు చేసినవి చాలా తప్పులు, చాలా తప్పులు చేశారండి. అయితే ప్రభుత్వం అప్పుడు వాళ్ళది అవటం వల్ల సో వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా అలా హ్యాపీగా గడిచిపోయింది. కానీ కాలం అనేది ఎప్పుడు ఒకేలా ఉండదు. కాలం ఎప్పటికప్పుడు మారుతుంది. కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు. నువ్వు చేసిన తప్పు నువ్వు ఈ జన్మలోనే ఖచ్చితంగా అనుభవించి తీరాలి. ఇప్పుడు ఆ కర్మ ఇప్పుడు పోసాని కృష్ణమురళి అనుభవిస్తున్నాడు. ఇప్పుడు ఆయన చేసిన తప్పు ఏంటి అనేది మనం ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దానికి వీడియోలో ప్రత్యక్ష సాక్షి. ఆయన ఎన్నైనా మాట్లాడినాడు, ఎంత దారుణంగా మాట్లాడాడు, ఎంత దారుణంగా అందరినీ తోలడాడాడు, ఎంత దారుణంగా మాట్లాడాడు. ఇవి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడుతుంటే మరి అప్పుడు ప్రభుత్వం కేసులు పెట్టలేదా అని చాలామంది డౌట్ అవ్వచ్చు. అప్పుడు కూడా కేసులు పెట్టారు. కానీ కేసులు పెట్టినా కానీ అప్పుడు ప్రభుత్వం ఎవరిది వాళ్ళదే కదా. ఆయన మళ్ళీ FDC చైర్మన్ కూడా ఇచ్చారు. సో ఆ పదవి అనుభవిస్తూ ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలా మాట్లాడాల్సి అంటే కేవలం కరడు కట్టిన వైసీపీ ఇంకా రూరల్లో కూడా ఇంకా చాలా బాగా మాట్లాడతారండి. పల్లెటూరులో కూడా కార్యకర్తలు చాలా బాగా హుందాగా మాట్లాడతారు. అంతకన్నా స్థాయి దిగజారిపోయి మాట్లాడాడు పోసాని కృష్ణమురళి. సో అప్పట్లోనే ఏపీలో దీనికి సంబంధించి కేసులు కూడా నమోదయ్యాయి. అయితే కూడా ఎవరో పెద్దగా సో ప్రభుత్వం వాళ్ళదే కాబట్టి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయితే ఇప్పుడు పాపం పండింది, కొత్త ప్రభుత్వం వచ్చింది. సో అప్పుడు వాళ్ళు ఎవరైతే తప్పులు చేశారో, ఎవరైతే అన్యాయంగా మాట్లాడారో, సో సద్విమర్శ చేసిన వాళ్ళు ఎవరిని ఏపీ ప్రభుత్వం ఏం చేయట్లేదు. సో ఈ పద్ధతి ఉంది, ఈ పద్ధతి మార్చుకోండి. గతంలో చెప్పిన వాళ్ళు ఇప్పుడు చెప్పిన వాళ్ళు కూడా వాళ్ళు ఏమనట్లేదు. ఎవరైతే వైసీపీ అండ చూసుకొని రెచ్చిపోయారో వాళ్ళని మాత్రమే కారణాలు చేస్తుంది. అది మనకు అందులో ఆ లిస్టులోనే భాగంగానే వారం క్రితం వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యాడు. అసలు మీకు వల్లభనేని అరెస్టులో పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు ఆయన అరెస్ట్ చేసింది వేరే కేసు మీద, కానీ అసలు ఈ భువనేశ్వరి అనే పేరుని బయట అసెంబ్లీలో తీసుకొచ్చి మొట్టమొదటి తొలనాడింది వంశీయే.
వల్లభనేని వంశీయే. ఆ తర్వాత చాలామంది రకరకాలుగా మాట్లాడి ఉండొచ్చేమో, అదన్నీ తప్పే. కానీ ఫస్ట్ మొట్టమొదట తీసుకొచ్చి ఆ పేరు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీ ఆఫీస్ వేదికగా ఏడవడానికి కారణం ప్రధాన కారణం వల్లభనేని వంశీయే. వల్లభనేని వంశీ ఫస్ట్ ఆ మాట అన్నాడు. ఆ తర్వాత మిగతా వాళ్ళంతా దాన్ని కంటిన్యూ చేశారు. సో దానికి ఆది వల్లభనేని వంశీయే. సో మరి ఇప్పుడు వల్లభనేని వంశీ అయ్యో పాపం అరెస్ట్ చేశారు అంటున్న వాళ్ళందరూ మరి అప్పుడు ఆయన అన్న మాటలు, ఆయన చేసిన విధానం, వెకిలి చేష్టలు ఇవన్నీ గుర్తు రాలేదా? ఒకసారి గుర్తెచ్చుకోండి. అసలు ఆయన ఏమన్నాడు, ఎంత దారుణంగా బిహేవ్ చేశాడు, ఇంకా అంటే కొన్ని కామెంట్స్ మనం చేయకూడదు. రాజకీయ నాయకులు ఎలా ఉండకూడదు అనే దానికి సంబంధించి వైసీపీ నాయకులను చూసి నేర్చుకోవాలనేటువంటి మాటలు చాలా మంది దగ్గర చాలా మంది నుంచి చూసినాయి. విన్నాను. మరి అప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటలు ఎంత హుందాగా ఉండాలి, వాళ్ళని చూసి 10 మంది నేర్చుకుంటారు కదా. అవును. వాళ్ళు అలా మాట్లాడలేదు, వాళ్ళు చాలా దారుణంగా మాట్లాడారు. అందుకని వంశీ రకరకాల కేసులు అరెస్ట్ అయ్యాడు. ఇప్పుడు ఆ లిస్టులో ఇప్పుడు పోసాని కృష్ణమూర్తి కూడా. పోసాని కృష్ణమూర్తి తక్కువడం కాదండి, తక్కువడం కాదు. మనం అయ్యో పాపం అనాల్సినంత అవసరం ఏమీ లేదు. అతను చేసిన తప్పులకి, అతను చేసి కర్మఫలం అతను అనిపిస్తున్నారు అంతే. మాట్లాడిన మాటలకి అతన్ని అరెస్ట్ చేయడం ఏమాత్రం తప్పు లేదండి. ఇప్పుడు దీనికి సంబంధించి అప్పుడు కూడా గతంలో కేసులు నమోదైన ఆ కేసులు అప్పుడు పోలీసులు పట్టించుకోలేదు. ఇప్పుడు తాజాగా 2 రోజుల క్రితం ఓబులవారిపల్లి అని అన్నమయ్య జిల్లాలో ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో ఒక జనసేన కార్యకర్త గతంలో పవన్ కళ్యాణ్ ఇలా తిట్టాడని చెప్పి 2 రోజుల క్రితం కేసు పెట్టారు. కేసు పెడితే ఆ కేసుని బేస్ చేసుకుని అక్కడ ఓబులాపురం పోలీసులు నిన్న సాయంత్రం హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ వచ్చి ఇప్పుడు మామూలుగా ఈ పొసాని కృష్ణమురళి మైహోం భుజాలో ఉంటారు. ఓకే. లాస్ట్ టైం కూడా మైహోం భుజా నుంచి ఆయన కొన్ని ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు. ఏమిచ్చాడంటే, మైహోం భుజాలో ఉంటున్నాను, 2-3 అపార్ట్మెంట్ నాకు ఇంకేం కావాలి, అసలు నన్ను ఎవరు టచ్ చేస్తారు ఇక్కడ లోపలికి వచ్చి అన్నాడు. ఈ టైప్లో ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మేకపోతు గాంభీర్యం అనమాట. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అప్పుడు ఏమైంది, ఇప్పుడు మన ఓబులాపురం పోలీసులు, ఏపీ పోలీసులు డైరెక్ట్గా వచ్చి అక్కడ రాయదుర్గం స్టేషన్ పరిధిలోకి వస్తారన్నమాట. ఈ మైహోం భుజా అక్కడ వెళ్ళి వాళ్ళు కాంటాక్ట్ అయ్యారు. సో ఇట్లా సో పొసాని మురళిని అరెస్ట్ చేయాలి, దిస్ ఇస్ ద కేసు అని చెప్పి చూపించారు. చూపిస్తే వాళ్ళు కూడా హెల్ప్ చేశారు. మరి హెల్ప్ చేయాలి కదా, హెల్ప్ చేస్తే వాళ్ళు నిన్న సాయంత్రం 8:30కి వెళ్ళారు. 8:30కి వెళ్ళి ఫస్ట్ యాక్చువల్గా పొసాని కృష్ణమూర్తి పోలీసులు రారు, నేను రెడ్ బుక్లో లేనేమో, అరెస్ట్ అవ్వదేమో అని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఆయన అంచనాలకి విరుద్ధంగా పోలీసులు వచ్చారు, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. వాళ్ళు నోటీసులు తీసుకోవాలి, వాళ్ళ భార్య కూడా తీసుకోకపోయినా పోలీసులు వాళ్ళకి నోటీసులు ఇప్పించి అక్కడి నుంచి వాళ్ళు అరెస్ట్ చేసి వాళ్ళ మార్నింగ్ కోర్టులో హాజరుపరిచారు. చేసిన పాపం ఆయన అన్న మాటలు ఒక్కొక్కటి ఇప్పుడు మామూలుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు పొసాని కృష్ణమూర్తిని ఎవరైతే అరెస్ట్ చేసి అయ్యో పాపం అంటున్నారో అలాంటి వాళ్ళకి ఒక్కసారి ఆ వీడియో చూడమని చెప్పండి. చూస్తే ఆయన ఎంత దారుణంగా మాట్లాడాడు, ఎలాంటి బూతులు మాట్లాడాడో, కుటుంబ సంబంధాలని, బాంధవ్యాలను కూడా ఎంత దారుణంగా కించపరిచాడో అర్థమైపోద్ది మనకి. అవును, వ్యక్తిత్వ హననం అనేది ఎంత దారుణంగా చేశారో టీడీపీ నాయకులు, అందులో మరీ ముఖ్యంగా చంద్రబాబు గారిని కావచ్చు, లోకేష్ గారిని కావచ్చు, అట్ ద సేమ్ టైం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని కూడా వ్యక్తిగతంగా ఎన్ని అనకూడదు అన్ని రకాల మాటలు అనడం జరిగింది. సో నాట్ ఓన్లీ పోసాని గారు, దానికి ముందు వల్లభనేని వంశీ కావచ్చు, నాని కావచ్చు, ఇలా చాలా వ్యక్తులు ఉన్నారు వైసీపీకి సంబంధించిన వాళ్ళు. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే వస్తుంది. వ్యక్తిత్వ హననం గురించి మాట్లాడిన వాళ్ళ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే, ఒక రాజకీయ నాయకుడు ఏవైతే మాట్లాడకూడదు, అవసరం లేని మాటలు ఉన్నాయో పార్టీ అధ్యక్షులే మాట్లాడినప్పుడు యథా రాజా తథా ప్రజ అనే అంటారు. కాబట్టి మేబీ అదే ఫాలో అవుతున్నారేమో. మరి ఇప్పుడైతే ఫస్ట్ వల్లభనేని వంశీ, వితిన్ 1 వీక్ 10 డేస్ ఆ స్పాన్లో పోసాని కృష్ణమురళి, నెక్స్ట్ ఇంకెవరు అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉండొచ్చు? అంటే గత ప్రభుత్వంలో ఎవరైతే ఇలాగా వ్యక్తిగత దోషణలు దిగి చాలా దారుణంగా బిహేవ్ చేశారో వాళ్ళందరూ నెక్స్ట్ లిస్ట్లో ఉన్నారండి. నెక్స్ట్ లిస్ట్లో వస్తారు. అంటే పాపం పండిద్ది, పాపం ఒకరోజే ఖచ్చితంగా పండాలి. అయితే ఒకళ్ళ ముందు ఒకరి తర్వాత, వీటిల్లో ఎవరు ముందు ఎవరి తర్వాత అని తర్వాత తెలుస్తుంది. అయితే ఇప్పుడు చాలామంది టీడీపీ కార్యకర్తలు కూడా వాళ్ళు వ్యక్తిగతంగా అనుకుంటుందంటే, అరే ఇంతమందిని అరెస్ట్ చేస్తున్నారు కానీ అసలు వీటన్నిటికీ కారణమైన కొడాలి నాని అందరికన్నా ఎక్కువ మాట్లాడాడు, చంద్రబాబు కుటుంబాన్ని కానీ చంద్రబాబును కానీ ఎక్కువ తిట్టాడు కదా, ఆయన ఎందుకు అరెస్ట్ చేయని చెప్పి ఎక్కువ మంది అనుకుంటున్నారు. ఎందుకంటే ఏంటంటే ఇప్పుడు ఇది ఒక ప్రభుత్వం, ఇది ఒక కక్ష సాధింపు ధోరణిలా ఉండకుండా వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ వస్తారండి. వాళ్ళ పాపం పండాలి, వాళ్ళకి టైం రావాలి. అందుకు వచ్చినప్పుడు దానికి తగిన సందర్భం రావాలి. వచ్చినప్పుడే వాళ్ళు అరెస్టులు జరుగుతాయి, వాళ్ళకి సంబంధించిన వాళ్ళ కేసులన్నీ వస్తాయి, అన్నీ తీసుకెళ్తారు. అదే తప్ప ఒకేసారి ముక్కుమ్ముడిగా అరెస్ట్ చేస్తే ఏంటంటే అది ప్రజల్లో చిన్నపాటి ఒక నిరసన జ్వాల రావచ్చు, అవకాశం ఉంది. సో అలా కాకుండా వాళ్ళు చేసిన తప్పులు ఇవి, సో అందుకని వాళ్ళు చేసిన దీనికి సంబంధించి కేసులు వచ్చినాయి కాబట్టి మేము అరెస్ట్ చేశాము అని చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది. లేదంటే ఇప్పుడు మనం ఇప్పుడు కార్యకర్తలాగా మనం కూడా, నాయకులు కూడా అలా బిహేవ్ చేసి, అరే అప్పుడు గతంలో మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, మేము కూడా ప్రతి కక్ష కార్పణాలు తీర్చుకోవాలని చెప్పి అందరూ ఒకేసారి ముక్కుమ్ముడిగా అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. సో ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఇలాంటి గత ప్రభుత్వంలో చేసిన గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే
తప్పులు చేశారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి ఇప్పుడు చేస్తున్న విధానం కరెక్ట్ అండి. సో రాబోయే రోజుల్లో లిస్టులో అయితే ఇంకా చాలా మంది ఉన్నారు. అయితే ప్రధానంగా వినిపిస్తున్న పేర్లు కొడాలి నాని ఒకటి, రోజా కూడా ఉందండి ఈ లిస్టులో. సో పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆ హయాంలో ఆరోపణలు బాగా అంటే కొంచెం అవినీతి ఆరోపణలు చాలా కావచ్చు. ఎక్కువ వచ్చినాయి. ప్లస్ తిరుమల సంబంధించి విఐపి కోటాలో చాలా మందిని ఆవిడ తీసుకెళ్ళిపోయారు, రోజుకు 30-40 మంది తీసుకెళ్ళారు ఆరోపణలు కూడా ఉన్నాయండి. సో ఈ ఆరోపణలు కూడా కమిటీ వేశారు. ఆ కమిటీ రిజల్ట్స్ రావాలి, వచ్చిన తర్వాత అవన్నీ 1 by 1 వాళ్ళు కూడా ఫ్యూచర్లో వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఎలాంటి పోసాని కృష్ణమూర్తికి, వంశీకి జరిగిన సత్కారాలు జరుగుతాయండి, అందులో ఎలాంటి డౌట్ లేదు. సో టీడీపీ అభిమానులు కార్యకర్తలు కూడా ఏంటి రెడ్ బుక్ ఎందుకు ఓపెన్ చేయట్లేదు, అలాగే ఎందుకు మమ్మల్ని అప్పుడు ఇబ్బంది పెట్టారు, మిమ్మల్ని కూడా ఎన్ని మాట్లాడినారు కదా, ఎందుకు ఏమీ రియాక్ట్ అవ్వట్లేదని అన్నారు. ఇప్పుడు ఈ చర్యతో మేబీ వాళ్ళకి ఆన్సర్ దొరికిండొచ్చు. సో మరి నెక్స్ట్ ఎవరు అరెస్ట్ అవుతారు ఏపీలో, వాళ్ళు మరి ఏపీలోనే అరెస్ట్ అవుతారా లేకపోతే వీళ్ళిద్దరిలాగా వంశీ అండ్ పోసాని గారి లాగా హైదరాబాద్లో అరెస్ట్ అవుతారా, అసలు ఏమవుతారు చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. థ్యాంక్ యూ.